హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు మార్కెట్ కొద్దిగా గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతుంది. 24,604. సో ఇప్పుడు 9 గంటల 9 నిమిషాలు, ఇంకొక 6 మినిట్స్ ఉంది. సో నిన్నటి మార్కెట్ చాలా ట్రాపీగా ఉంది. సో ఈ ఏరియాలో మార్కెట్ ఫస్ట్ 1 మినిట్లో, ఇది 1 మినిట్ క్యాండిల్. సో ఫస్ట్ కిందికే ఉంది. సో నేను కిందికి ఎంటర్ అయ్యాను, కానీ మార్కెట్ పైకి వెళ్ళింది. సో స్టాప్ లాస్ హిట్ చేసేసి మళ్ళీ పైకి ఎంటర్ అయ్యాను, మళ్ళీ మార్కెట్ కిందికి వచ్చింది. సో టూ సైడ్స్. సో సెల్లర్స్ డే నిన్న. సో కొద్దిగా లాస్ అయితే వచ్చింది. సో గత 3 రోజులుగా మార్కెట్ అయితే సైడ్ వేస్గానే ఉంది. సో కొద్దిగా రిస్కీయే. ఈరోజు కూడా ఎక్కువ క్వాంటిటీతో చేయకూడదు, ఎక్కువ ట్రేడ్స్ చేయకూడదు. రివెంజ్ ట్రేడ్ చేయకుండా వన్ ఆపర్చునిటీ వస్తే ట్రేడ్ చేయడం, లేకపోతే క్లోజ్ చేసుకుంటే ట్రేడ్ చేయకుండా ఉండడమే బెటర్. చూద్దాము అవకాశాలు వస్తాయా లేదా అనేది. 26. సో సైడ్ వేజే మార్కెట్, అన్చేంజింగ్. సో 26 అడ్వాన్సెస్, డిక్లైన్ 21. సో మార్కెట్ సైడ్ వేజ్ ఉండే ఛాన్స్ ఉంది. సో రిస్కీగా ఉండొచ్చు. సో మార్కెట్ అయితే ఓపెన్ అయింది. సో ఫస్ట్ క్యాండిల్ చూసుకున్నట్టయితే మనకి 1 మినిట్ క్యాండిల్లోకి వెళ్దాము. సో సెల్లింగ్ ప్రెజర్ అయితే వస్తుంది. చూద్దాం అసలు 1 మినిట్ క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అవుద్దో చూద్దాము. సో ఈడ్ వరకు. సో ఇక్కడ ఉంది మనకి 50%ది లీడ్ ఉంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఇది ఫస్ట్ 1 మినిట్ క్యాండిల్. సో ఇందులో 50% అంటే ఈ లైను. సో ఇక్కడ నుండి సడన్గా పైకి వెళ్ళింది, మళ్ళీ రీటెస్ట్ చేసింది, మళ్ళీ పైకి వెళ్తుంది. సో చూద్దాము. ఈరోజు కొద్దిగా సైడ్ వేజ్ మార్కెట్ లాగానే కనబడుతుంది. వెయిట్ చేద్దాం. కాన్ఫిడెన్స్గా లేదు మార్కెట్ కూడా, క్లియర్ డైరెక్షన్ లేదు 2-3 డేస్ నుండి. సో ఇప్పుడు ఒక ట్రేడ్ అయితే తీసుకున్నాను, కిందికి మార్కెట్ రివర్స్ అవుద్దని. సో ఆల్రెడీ ఈ ఏరియాలో ఆల్రెడీ టాప్కి వెళ్ళింది. సో కొద్దిగా ఈ 9 EM డౌన్కి వచ్చేసరికి ఎంట్రీ తీసుకున్నాను. మార్కెట్ అయితే కొద్దిగా ఫుల్ బ్యాక్ తీసుకుంటుందని అనుకుంటున్నా. సో అందుకనే నేను కొద్దిగా మార్కెట్ కొద్దిగా కిందికి వచ్చే ఛాన్స్ ఉందని పుట్ సైడ్ ఎంటర్ అయ్యాను. సో చూద్దాము. సో నేనైతే ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేస్తాను. సో పొజిషన్స్ సో ఫస్ట్ ట్రేడ్ తీసుకున్నాను, తర్వాత చిన్న ప్రాఫిట్ తీశాను. తర్వాత సెకండ్ ట్రేడ్ కూడా నాకు మంచి అవకాశం వచ్చింది, ఎందుకంటే ఎర్లీగా ఎగ్జిట్ అయిపోయాను. అందువల్ల మళ్ళీ ఒక సెకండ్ ట్రేడ్ తీసుకున్నాను. సో ఇది సెకండ్ ట్రేడు. సో అందులోనే ఇంకా కొద్దిగా ఛాన్స్ ఉందని మళ్ళీ రీఎంటర్ అయ్యాను. సో అది రెండో ట్రేడ్ కూడా చేయడానికి తగ్గించాలి. సో ఓవర్ ట్రేడింగ్ అనేది ఎవ్వరూ చేయకూడదు. కొత్తగా వచ్చేవాళ్ళు స్టాక్స్లో చేయాలి, అది కూడా ముందు ఎనాలిసిస్ చేయడానికి ట్రై చేయాలి. ఎవరైతే కొత్తగా చేయాలనుకున్నవారు బేసిక్స్ కోసము నా వీడియోస్ ఫాలో అవ్వండి, లేదంటే కాంటాక్ట్ అవ్వండి. సో వితౌట్ నాలెడ్జ్, వితౌట్ సైకలాజికల్ మైండ్ సెట్ డెవలప్ చేసుకోకుండా రోజు 500, 1000 రూపాయలు సంపాదిస్తా అని మైండ్ సెట్ తోటి రావద్దు. చాలా టైం పడుతుంది. స్మాల్ బేసిక్స్ కూడా నేర్చుకున్న తర్వాతనే ఆప్షన్స్లోకి రావాలి. ఇది చాలా రిస్కీ. ఇది ఒక్కటే ట్రేడ్లో ఒక 1-2 మినిట్స్లోనే మనము డైలీ 500 తీయొచ్చు. ఇది ఆప్షన్ బయ్యింగ్. కానీ ఇది చాలా స్కిల్డ్ పర్సన్గా ఉండాలి, చాలా టెక్నికల్గా అన్నీ తెలుసుకొని ఉండాలి. తర్వాత సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. ఒక ట్రేడ్ చేసిన తర్వాత ప్రాఫిట్ అయినా లాస్ అయినా కానీ మళ్ళీ వదిలేసేసి మళ్ళీ రివెంజ్ ట్రేడ్ చేయకుండా ఆ రోజుకి ట్రేడ్ క్లోజ్ చేసేసి వెళ్ళిపోతే మనం సేఫర్గా ఉంటాము. సో ఎవరైతే ట్రేడింగ్స్కి ఎడిక్ట్ అయిన వాళ్ళు, రెగ్యులర్గా ఎక్కువ ట్రేడ్స్ చేయాలనే మైండ్ సెట్ ఉన్నవాళ్ళు, రోజు ట్రేడ్స్ ఎక్కువ చేయాలనే మైండ్ సెట్ తోటి అతిగా ట్రేడ్స్ చేసేవారికి చాలా డేంజర్, చాలా రిస్కీ. డబ్బులు వచ్చినట్టు ఉంటాయి కానీ మొత్తం పోతాయి. సో లాస్లోకి వెళ్తారు. కాబట్టి సెల్ఫ్ డిసిప్లిన్ అనేది రావాలి. సో అది రెగ్యులర్గా మనము స్లోగా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకేసారి మనము రోజు డబ్బులు సంపాదించాలి, పొద్దు నుండి సాయంత్రం దాకా సిస్టమ్ ముందు కూర్చుంటూ వస్తాయనే మైండ్ సెట్ ఉంటే అది చాలా ప్రమాదము. సో మనం ఎట్లా డిగ్రీ కోర్సు ఒక 3 ఇయర్స్ అవుతుందో, సో అలాగనే ఇది ఒక కోర్స్ లాగా 6 మంత్స్, 1 ఇయర్ దాకా నెమ్మదిగా చేసుకుంటే మనకి స్కిల్ డెవలప్ అవుతుంది.
సో దానికి ఫస్ట్ స్టాక్స్లో చేయటము, స్వింగ్ ట్రేడింగ్ చేయటం చేయాలి. దీన్ని లాస్ట్ ఆప్షన్గా చూడాలి. కావాలని అబ్జర్వేషన్ చేయాలి, పేపర్ ట్రేడ్ చేయాలి. తర్వాత నేనైతే సిస్టమ్ ముందు ఓన్లీ 1 ట్రేడ్ చేసి ఎగ్జిట్ చేసేస్తున్నా, సిస్టమ్ని క్లోజ్ చేస్తున్నా. సో దీన్ని ఒక 6 మంత్స్ ఇలాగే పాటిస్తే మనం సర్వైవ్ అవుతాం. మళ్ళీ రివెంజ్ ట్రేడ్ అని సిస్టమ్ ముందు కూర్చోవటం, మళ్ళీ ఎక్కువగా ఓవర్ ట్రేడ్ చేయడం లాంటివి చేసామనుకో, మనం ట్రాప్ అయ్యి ఏదో ఒక రోజు వచ్చిన డబ్బంతా మనం లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి రిస్కులు అయితే చేయొద్దు. మ్యాక్సిమం ఓన్లీ 1 ట్రేడ్ చేసేసి సిస్టమ్ క్లోజ్ చేసేసి మన పని మనం మైండ్ సెట్ని డైవర్ట్ చేసేసి వేరే పనులకి మనం పూనుకో. సో ఎందుకు రీఎంటర్ అయ్యానో చెప్తాను. సో ఫ్రెండ్స్, సో ట్రేడ్ అయితే క్లోజ్ చేస్తున్నా. సో ఈ ఏరియాలో ఎంటర్ అయ్యాను. సో ఇక్కడ క్లియర్గా చూసుకుంటే 3 గ్రీన్ క్యాండిల్స్. సో ఇక్కడ బాటంలో నేను ఆల్రెడీ ఎంటర్ అయ్యాను, కానీ పైదాకా ఎగ్జిట్ ఉండలేదు, వెంటనే ఎగ్జిట్ అయిపోయాను. అందుకని నేను మళ్ళీ రీఎంటర్ అయ్యాను. ఇక్కడ చార్ట్లో కూడా చూసుకున్నట్టయితే క్లియర్గా మనకి డౌన్ సైడ్ ఫాల్ ఉంది, అందుకని నేను మార్కెట్ అయితే ఈ ఏరియాలో ఎంటర్ అయ్యాను. సో ఈ ఏరియాకి ఎగ్జిట్ అయిపోయాను. సో నెక్స్ట్ నో మోర్ ట్రేడ్స్. యాక్చువల్లీ ఈ లాజిక్ ఏంటంటే, సో ఫస్ట్ 1 మినిట్ క్యాండిల్లో సో ఇక్కడ ఫుల్ బ్యాక్ దగ్గర ఎంటర్ అయితే ఇక్కడ మంచి ప్రాఫిట్ వచ్చేది, ఎగ్జిట్ అయిపోయేటోళ్ళం. సో మార్కెట్ ఈరోజు సైడ్ వేస్గా ఉండే ఛాన్స్ ఉంది, ఇటు సైడ్ అటు సైడ్. సో మార్కెట్ పైకి వెళ్ళింది, తర్వాత ఇక్కడ ఎప్పుడైతే 9 EMN క్రాస్ చేసిందో పుట్ సైడ్ తీసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ మళ్ళీ స్టాప్ లాస్ హిట్ చేయడానికి వస్తుందని. సో ఇక్కడ నుండి కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసేసాను.